హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బావి దగ్గరికి వచ్చినాం చూడండి. వచ్చేన అయింది, చాలా గొలలు కొట్టినారు చూడండి. వచ్చేనకు వరి వచ్చేను వేయడానికి దగ్గరికి వచ్చిందని ఇంకా వారం రోజులు పడుతుంది వచ్చేను కావడానికి. పిట్టెలు చాలా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి చూడండి. నేను వరాల మధ్య తిరుగుతున్నాను. వచ్చాను ఎట్లా అయింది, ఎట్లా తాడున్నాయా, మంచిగా ఉన్నాయి. వరి చాలా బాగుంది చూడండి. ఇప్పుడు వరి అయిన కాలానికి పిట్టలు అనేక జంతువులు వస్తున్నాయి పాడు చేయడానికి. అడవి పందులు వస్తున్నాయి. వచ్చాను కావాలన్నాము చూడండి. వచ్చేనంత మంచి వరాల మట్టి నేను తిరుగుతున్నంత గొలలు ఇచ్చిన చూడండి. బోర్ ఇది వరం మధ్యలో ఇంకో వచ్చాను చూడండి. ఇది కాలేదు, ఇది ఇప్పుడే పచ్చగా అవుతున్నది. ఆడ గొల్లలు పట్టినాయి చూడండి. ఇక్కడ చూడండి. మీకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి. ఒక బోరు వాడి దగ్గర ఒక రమ్ము, అక్కడ చిన్న గుంత చూడండి. రమ్ములో నీళ్ళు పట్టి పెట్టుకున్నాయి. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి చేను పచ్చగా అవుతున్నాయి చూడండి. కింద అది వరం కింది చేను కావడానికి చూడండి ఎంత విధంగా ఉన్నాయో. చూడండి. మీకు రైతు అంటే ఇష్టం కాబట్టి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైతు పడే కష్టాలు ఎన్ని ఉంటాయి. 120 రోజులకు ఒడ్లు మొలకెత్తడానికి కానించి మొదలుపెట్టి వరి కోతకు వచ్చిన కానీ 120 రోజులు పడుతుంది కాబట్టి ఈరోజు వాన పడుతుంది. నేను గొడుగు పెట్టుకున్నాను చూడండి. నేను ఇప్పుడు నా టవల్ వేసుకున్నాను చూడండి. వచ్చాను ముందుకు నడవడానికి ప్రయత్నించిన కానీ వచ్చాను చూపెట్టిన ముందుకు వెళ్తున్నా చూడండి. వరాలమ్మటి ఆడ బెంకి తెలియదు. నేను చాలా చూసుకొని నచ్చుతూ చూడండి. వరం ఎంత చల్లగా ఉందో. వరమ్మటి గడ్డి ఏం లేదు చూడండి. చిన్న పూలు లాగా ఉన్నాయి. కర్రాలు అలవలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇది బోర్ అండి, మా బోరు గేటు వాళ్ళ పైన చూడండి. ఇటు కావాలన్నప్పుడు బయటికి తిప్పుతాం, చేను కావాలన్నప్పుడు లోపలికి తిప్పుతాం చూడండి. అక్కడ కొలపరాలు చూడండి. వచ్చాను మళ్ళీ చూపెడుతున్నా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినా. మీ డీజే పర్మిట్. థ్యాంక్ యూ.